నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో, మనకి ఏపీలో అయితే జూన్ 4న అయితే లెక్కింపు జరిగింది. కూ కూటమి ప్రభుత్వం ఏర్పడడం గూడా జరిగింది. కానీ ఆ రోజు నుంచి ఒక వ్యక్తి మాత్రం మిస్సింగ్. అతనే వైసీపీలో ఉన్న సజ్జల. అంటే తనకి చాలా మంది కూడా స సకల శాఖ మంత్రి అని కూడా చాలా మంది అంటూ ఉంటారు. అప్పుడు వైసీపీలో ఉన్నప్పుడు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ తన అంటే ఒక ప్రెస్ మీట్ గాని ఎక్కడ అసలు కనిపించిన దాఖలాలైతే లేవు. అయితే దాని మీద అసలు ఏమైంది సజ్జలకి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు. టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సప్తగిరి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే మరి మీకు ముందుగా కంగ్రాచ్యులేషన్స్ చెప్పాలి సార్. థ్యాంక్ యూ మేడం. మీకి మన ఛానల్ ప్రేక్షకులందరికీ వీక్షకులందరికీ కూడా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ కోఆపరేషన్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే సార్ జూన్ 4 తారీఖున అయితే మనకి రిజల్ట్ వచ్చేసింది. రిజల్ట్ వచ్చినప్పటి నుంచి ఇంతవరకి కూడా ఒక వ్యక్తి అయితే మిస్సింగ్‌లో ఉన్నారు. అందరూ కనిపిస్తున్నారు గానీ, ఆమె వ్యక్తి మాత్రం కనిపించట్లేదు. అతనే సజ్జల. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జూన్ 4 ఈరోజు 10 తారీఖున ఇది ఈరోజేమో 10 తారీఖు. సో, ఈ రోజు వరకు ఇంతవరకైనా ఎక్కడ ఉన్నారు? ఏమైందనేది మనకు తెలీదు. మరి ఏమైందంటారు? మేడం, జూన్ 3వ తేదీ సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకొచ్చి ఒక వీడియో రిలీజ్ చేశాడు. రేపు హ్మ్. జూన్ 4వ తేదీ అందరూ సెలబ్రేషన్ సిద్ధంగా ఉండండి. ఎందుకంటే జరగబోయేది అదే, మనమే గెలవబోతున్నాము. హ్మ్. 102 సీట్లు గెలవబోతున్నాం కాబట్టి అందరూ సెలబ్రేషన్ సిద్ధంగా ఉండని చెప్పి ఆయన చెప్పడం, ఈ ఆరా మస్తాన్ అనేది ఒక పకోడా సర్వే అనలిస్ట్ ఒక ఆయన చెప్పడం, ఈ పకోడా బ్యాచ్ అంతా చెప్పడంతో సంబరాల్లో మునిగి తేలినారనమాట. పాపం విశాఖపట్నం రూములు బుక్ చేసేది, అది చేసేది, ఈ పొటేళ్లు పట్టుకొచ్చేది ఊర్లలో, దావతులకి ఇవన్నీ చేశారు. హ్మ్. జూన్ 4వ తేదీ 12 గంటల నుండి సజ్జల సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ పరారు. హ్మ్. మాకున్న సమాచారం మేరకు సజ్జల రామకృష్ణారెడ్డిని జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ పిలిపించి చితకబాదినట్టు తెలిసింది. అంటే జగన్మోహన్ నువ్వే జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవ రెడ్డిని తాడేపల్లిలో తన ఇంటికి పిలిపించుకొని బెల్ట్ తీసుకొని చితకబాదినట్టు తెలిసింది. నువ్వే ఈ యొక్క పతనానికి మూల కారణం, నువ్వే చేశావు ఇంత దారుణాన్ని. లేకుంటే ఇంతకు ముందు టాప్కి ఒకసారి వచ్చేది, మీడియా ముందుకు వచ్చేది, ఈయనే ఒక ముఖ్యమంత్రి లాగా ప్రవర్తించాడు. ప్రతి చిన్న విషయానికి చీఫ్ మినిస్టర్ కన్నా ముందు ఈయన వచ్చేవాడు. నేను అడిగేది ఏంటంటే, ఎక్కడ సజ్జల? మాకున్న సమాచారం మేరకు 150 కోట్లు సజ్జల పరారీలో ఉన్నాడు. 150 కోట్లతో సజ్జల పరారీ. 150 కోట్ల రూపాయలతో 150 కోట్లు, 150 crores డబ్బుతో సజ్జల కుమారుడు పరారు. లేకుంటే మీడియా ముందుకు రమ్మనండి. ఎక్కడున్నాడు సజ్జల? ప్రభుత్వ సలహాదారుడు కదా నువ్వు ఎక్కడున్నావు? నిన్ను ఎట్లా రిలీవ్ చేశారు? రిలీవింగ్ ఎట్లా చేయగల? టేక్ ఓవర్ అండ్ హ్యాండ్ ఓవర్ ఆఫ్ చార్జెస్. నీ క్యాష్ ఎంత ఉంది, క్యాష్ ఎంత తీసుకున్నావు, ఎంత ఖర్చు పెట్టావు, ఇవన్నీ కూడా చెప్పాలి కదా. చాలా మంది ఐపీఎస్లు ఇదే విధంగా ఉన్నారు. చాలా ఇప్పుడు సంజయ్ గాని, ఇప్పుడు సిబిసిఐడి చీఫ్ సంజయ్ గాని, అదే విధంగా ప్రభుత్వ సలహాదారులు దాదాపు 40 మంది కానీ, వైస్ ఛాన్సలర్ కానీ, వీళ్ళందరూ కూడా చెప్పా పట్టకుండా లీవ్లు పెడుతున్నారు. ఇప్పుడు ఈయన ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు, ఆయన ఎలా రిలీవ్ చేయగలడు వీళ్ళని, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి ఇంతకు ముందు ప్రతి చిన్న విషయానికి మీడియా ముందుకు వచ్చి ఆయనే చీఫ్ మినిస్టర్ ప్రెస్ మీట్లు పెట్టే వ్యక్తి ఈరోజు మిస్సింగ్, డబ్బులతో పరారైపోయినాడు. జగన్మోహన్ రెడ్డి కూడా అతన్ని చిత్తగబాదినట్టు మా దగ్గర సమాచారం, విశ్వసనీయ సమాచారం ఉంది. ఇంకా కూడా చాలా మంది దేశం విడిచి పారిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. దేశం విడిచి పారిపోవడానికి సిద్ధంగా ఉన్న జాబితాలో ఐఏఎస్ ఉన్నారు, ఐపీఎస్ ఉన్నారు, రోజా ఉంది, అదే విధంగా కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు అందరూ కూడా పరారైపోతారు. రేపు 12వ తేదీన మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వీళ్ళు కనిపించరు. కాబట్టి నేను ఈ సందర్భంగా ఈ చర్చ ద్వారా ఒకటే చెప్పేది, అధికారం ఉన్నప్పుడు విర్రవీగటము,
అధికారం లేనప్పుడు మళ్ళీ దాముకోవడం ఇవి కాదు. సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసిరారు కదా. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నేను మీసం తీసేస్తానని ఆయన కొడాలని నేను రాజకీయ సన్యాసం చేసేస్తానని మీరేంది రాజకీయ సన్యాసం చేసి ఆల్రెడీ జనాలు ప్రజలు మీకు రాజకీయ సన్యాసం ఇచ్చారు కదా. రోజా మా చిత్తూరు జిల్లాలో అసలు భూమి మీదే నడవలేదు ఆమె. ఒక మంత్రి అన్న విషయం మర్చిపోయి విశాఖపట్నం బీచ్ లో తన స్టాఫ్ కి చెప్పులు తీసుకురామని చెప్పి నా చెప్పులు పోయినాయి. ఇట్లాంటి ఆగడాలన్నీ చేసింది. జనాలు చూశారు, కర్ర కాచి ఇప్పుడు వాత పెట్టారు. ఇప్పుడు వాళ్ళు ఎవరు కూడా రాజకీయాలు లేదు. వీళ్ళందరూ చచ్చిపోయిన పాములు లాంటి వాళ్ళు. ఈ పాముల్ని ఇంకా మనం పట్టాల్సిన పని లేదు. జనమే వాళ్ళని తీవ్రంగా శిక్షించారు. అందులో భాగంగా సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు భార్గవ రెడ్డి ఒకడు. వీళ్ళు దేశం వదిలి పారిపోతున్నారనేసి మా దగ్గర విశ్వసనీయ సమాచారం ఉంది. కాబట్టి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కానీ, సిబిసిఐడి కానీ, సివిల్ ఏవియేషన్ అథారిటీస్ కానీ ఎయిర్పోర్ట్ కాడ నిఘా పెట్టి వీళ్ళు దేశం వదిలి పారిపోకుండా ఉండాలి. నేను కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు దేశం వదిలి పారిపోయినా మిమ్మల్ని పట్టుకొని వస్తారు, మీకేం ఇబ్బంది లేదు. కాబట్టి ఇక్కడే ఉంటే గౌరవం అంటారు. మీరు దేశాలు వదిలి పారిపోయి మళ్ళీ మేము రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేసి మేము పట్టుకొని వస్తే మరింత సివియర్ గా ఉంటుంది. కాబట్టి గుట్టుగా మీరు ఇక్కడే ఉండండి, ఎంక్వైరీలు జరుగుతాయి, విచారణకు సహకరించండి, వీటన్నిటిని కూడా చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి రియలైజ్ అయ్యారంటారా సార్? అంటే రిజల్ట్ వస్తే గానీ తనకు అర్థం కాలేదంటారా? మేడం, జగన్మోహన్ రెడ్డి యొక్క చాప్టర్ క్లోజ్. ఇంకా ఆయన గురించి ఆలోచించడం కూడా బెస్ట్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చచ్చిన పాము. ఇంకా అతను 11 సీట్లకు దిగజారిపోయాడు. రాజకీయంగా పార్టీ కూడా మూసుకుంటాడు. తాడేపల్లి వైసీపీ కార్యాలయం కూడా మూతపడింది, మీకు తెలుసో లేదో. టూలెట్ బోర్డు బ్యాంక్ ఒకటే మిగిలింది, అది కూడా పెట్టేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఇంకా రాజకీయంగా కోలుకోలేడు. ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఎంపీలు కూడా వెళ్ళిపోతున్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు భారతీయ జనతా పార్టీతోనూ, తెలుగుదేశం పార్టీతోనూ, జనసేనతోనూ టచ్ లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అట్ ఎనీ టైం హీ మే గో టు జైలుకి వెళ్తే పార్టీ మూసేస్తారు. పార్టీ నామరూపాలు లేకుండా పోతుంది. ఇంకా వైసీపీ యొక్క శకలాలు కూడా మిగలవు. సార్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సజ్జలు అయితే కనిపించడం లేదు. మీరు అంటున్నారు 150 కోట్ల రూపాయలతో ఆయన దేశం విడిచి పారిపోయే ఆలోచనలో ఉన్నారని చెప్తున్నారు. అయితే మరి ఈయన దేశం విడిచి పారిపోయే ఆలోచనలో ఉన్నప్పుడు మరి ఎక్కడైనా కూడా ఆయన నివాసమే కావచ్చు, ఇంకా ఎక్కడైనా చుట్టుపక్కల గ్రామాలే కావచ్చు, వాళ్ళ చుట్టాలే కావచ్చు, ఎక్కడ కూడా మరి తనిఖీలు చేసే అవకాశం లేదంటారా? ఆయన పట్టుకునే ప్రయత్నం చేయరంటారా? మేడం, నాకున్న సమాచారం మేరకు ఇప్పుడే వెళ్ళిపోయినట్టుంది మేడం. దేశం వదిలి పరారైపోయినట్టే ఉంది. సజ్జల రామకృష్ణ అంటే వాళ్ళ గురించి వెళ్ళిపోయినట్టంటే మాకున్న సమాచారం మేరకు దేశం వదిలి వెళ్ళిపోయినాడు. కానీ ఒకటైతే నిజం, సజ్జలు చేసిన అరాచకాలు కానీ, అకృత్యాలు కానీ ఎక్కడున్నా తీసుకొచ్చి ప్రజల ముందు నిలబెడతాం, కఠినంగా శిక్షిస్తాము. ప్రజల డబ్బు తిన్నటువంటి ప్రతి పైసా, ఈరోజు లిక్కర్ స్కామ్ లో 20,000 కోట్ల రూపాయల స్కామ్, ఇసుకలో 50,000 కోట్ల రూపాయల స్కామ్, మైనింగ్ లో 15,000 కోట్ల రూపాయల స్కామ్, అదే విధంగా అమ్మ ఒడి డబ్బుల్లో స్కామ్, అదే విధంగా విద్యా దీవెనలో పుస్తకాలు కొనుగోలులో స్కామ్, బ్యాగులు కొనుగోలులో స్కామ్, షూలు కొనుగోలులో స్కామ్, ప్రతి దీంట్లోనూ స్కామ్. అదే విధంగా ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్, మోటార్లకు మీటర్ల కొనుగోలులో స్కామ్, అన్ని పెద్ద ఎత్తున దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల స్కామ్ జరిగి ఉన్నది. వీటన్నిటిలో కూడా సజ్జల పాత్ర ఉంది. వీటన్నిటిలో కూడా వీళ్ళ ఐఏఎస్ అధికారులు వాసుదేవరెడ్డి గాని, సజ్జల రామకృష్ణారెడ్డి గాని, మా చిత్తూరు జిల్లాలో ఉన్న హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ హేమచంద్రారెడ్డి గాని, టీటీడీలో ధర్మారెడ్డి గాని, అర్జిత సేవా టికెట్లు, దర్శనాల టికెట్లు, ప్రసాదాల తయారీకి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు కొనుగోలు పెద్ద ఎత్తున స్కామ్, అన్నిట్లో స్కామ్లు రాకుండా శ్రీలక్ష్మి ఐఏఎస్ అధికారి, ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్, ఆమె కూడా ప్రతి కాంట్రాక్ట్ ని పీడించి పీల్చి పిప్పి చేసి వేధించి డబ్బులు ప్రతి కాంట్రాక్టర్ దగ్గర ప్రతి వర్క్ కి 10%, అదే విధంగా ఇతర డిపార్ట్మెంట్లో నుండి డిప్యుటేషన్లు తీసుకురావటము, మెర్జింగ్ చేయటము, విజయవాడలో అంబేద్కర్ విగ్రహంలో నిర్మాణంలో 400 కోట్ల రూపాయలు పని జరిగితే దాంట్లో 10% 40 crores రూపీస్ స్కామ్, ఇట్లాంటివి చాలా జరిగినాయి. వీటిలన్నింటిలో సజ్జల పాత్ర ఉంది. తీసుకొస్తాం, విచారణ జరిపిస్తాం, ప్రజల ముందు నిలబెడతాం, కఠినంగా శిక్షిస్తాం.
హ్మ్. అయితే ఇప్పుడు మరి జగన్ గారి పరిస్థితి అయితే కొన్ని వార్తలైతే వస్తున్నాయి సార్. ఏంటంటే తను కాంగ్రెస్ పార్టీలో వైసీపీ పార్టీని విలీనం చేస్తా అని చెప్పేసి, మోడీ గారితోని కూడా చర్చలు చేశారని చెప్పేసి అయితే కొన్ని వార్తలైతే వస్తున్నాయి. మరి ఇందులో వాస్తవం ఏం లేదంటారా? మేడం జగన్మోహన్ రెడ్డిని ఎవరు విలీనం చేసుకోరు. ఇంకా ఆయన విలీనం చేయాల్సిన శ్మశానంలో విలీనం అవుతుంది వైసీపీ. మీకేం హ్మ్. సందేహం లేదు. అది ఎత్తిపోయిన కంపెనీ. వెంటిలేటర్ పైన ఉన్న వాడిని చేసుకుంటారు కానీ మార్చురీలో ఉన్న పార్టీ అది హ్మ్. వైసీపీ. అదే వెంటిలేటర్ మీద ఉంటే ఏదైనా ఆశలు పెట్టుకోవచ్చు బతుకుతాడనేసి. ఇది టోటల్ గా మార్చురీకి చేరిపోయింది ఈ పార్టీ. ఇంకా రేపు పొద్దున దహన సంస్కారాలు చేసి వైసీపీ అస్థికల్ని గంగా నదిలో పవిత్ర గంగా నదిలో కలపవలసిందేనో వైసీపీ చాప్టర్ క్లోజ్. రైట్ ఇంకేం సార్. లేదు జగన్ గారు. ఉమ్. మన రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ. రైట్. రైట్. థాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు ధన్యవాదాలు.